ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ స్టేట్ ఏజెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జైనామ సంవత్సరం మార్గశిర మాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు. ఈరోజు మార్గశిర శుద్ధ ఏకాదశి, దీన్నే ధ్రువ ఏకాదశి లేదా ఉత్తమ ఏకాదశిగా పిలుస్తాం. ఈ రోజు భగవద్గీత పుట్టినటువంటి రోజు కాబట్టి గీతా జయంతిని కూడా జరుపుకుంటాం. చాలా పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజు ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా సమస్త కోరికలు నెరవేరుతాయి, అలాగే సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఇక ఈరోజు వారం జయవారం లేదా మంగళవారం. ఈరోజు చేపట్టేటువంటి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు, అలాగే భూ సంబంధిత వ్యవహారాలు ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తాయి. ఈరోజు చేపట్టేటువంటి కందుల దానం, సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకం కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను తొలగిస్తుంది, రుణ బోధల్ని పోగొడుతుంది. ఇక ఈరోజు నక్షత్రం రేవతి నక్షత్రం. ఈ రేవతి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి 4వ పాదంలో పుట్టినట్టయితే దోషం, కాబట్టి శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు రేవతి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బుధ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బుధుడు యొక్క స్థితి వృశ్చిక క్షేత్ర స్థితి, శని రవుల యొక్క యుతి ఉంది కాబట్టి ఈ దోష నివృత్తికి విష్ణు సహస్రనామ పారాయణ, పెసలు దానం బాగా ఉపకరిస్తాయి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. క్లిష్ట సమస్యలకు సమాధానాలు దొరుకుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దూకుడు నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాన్ని దగ్గర చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా కీలక బాధ్యతలు వహించగలుగుతారు. విజయాలు దగ్గరవుతాయి. ఈ సాయంత్రం ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా ఉత్తమ విజయాలు సిద్ధిస్తాయి. కార్యసిద్ధి ఏర్పడుతుంది. స్థిరాస్తి విషయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు వహించాలి. భూ సంబంధిత వ్యవహారాలు బాగానే కలిసి వస్తాయి. సోదర ప్రేమ లభిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఆనందకర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటే వ్యాపార ప్రతిబంధకాలని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు సంపాదించుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ఆనందకర సంఘటనని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. అవమానకర సంఘటనలు దూరం అవుతాయి. ఈ సాయంత్రం ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి బిల్వపత్రితో కూడినటువంటి పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆనందకర సంఘటనని ఆహ్వానించగలుగుతారు. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై తత్తరపాటు సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగానే అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యల్ని ఆహ్వానిస్తారు కాబట్టి జాగ్రత్త వహించాలి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి జాప్యాలు కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఏర్పడుతుంది. ఖర్చులు కూడా పెరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ప్రతిఘటిస్తుంది. ఆనందకర సంఘటనల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. ఈ సాయంత్రం ఈ రాశి వారు మహాకాళి అమ్మవారికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు, కుంకుమాది అర్చనలు చక్కటి ఫలితాలని కలిగిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సంకట పరిస్థితులు దూరమవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే బలమైనటువంటి మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆదర్శపరమైనటువంటి కార్యక్రమ నిర్వహణ,
అనుకూలిస్తుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాప్యాలు కొనసాగుతాయి. వ్యాపార ప్రతిబంధకాల్ని ఆలస్యంగానే ఎదుర్కోగలుగుతారు. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి జాప్యాలు సడలించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆరోగ్యంలో కూడా ప్రతికూలత తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఆనందకర వాతావరణాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు దక్షిణామూర్తి స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో నమస్కరించడం ద్వారా వివేకవంతమైనటువంటి ఆలోచనలు, తద్వారా విజయాలు చేకూరుతాయి. ఈ సాయంత్రం ఈ రాశి వారు దక్షిణామూర్తిని తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా ఆలోచన సంపత్తి పెరుగుతుంది, ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది, చిరాకులు దూరమవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. నూతన కార్యక్రమాలను చకచకా ప్రారంభించగలుగుతారు. చిరు సమస్యలు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆరోగ్యపరంగా చేకూరుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంభాషణలు రుచిస్తాయి. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. కుటుంబ సఖ్యత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితుల్ని ప్రతిఘటించేటువంటి శక్తిని కలిగిస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విఘ్నాలని దూరం చేసుకోగలుగుతారు. ఈ సాయంత్రం ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి పసుపు పుష్పాలతో పూజించడం ద్వారా శుభవార్తలు వేగవంతంగా దగ్గరవుతాయి. ఆర్థిక అనిశ్చితి తొలగిపోతుంది. నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ప్రతికూల పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కోగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తిపరంగా చేకూరుతుంది. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పునఃప్రయత్నాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు లభిస్తాయి. ప్రయాణాల ద్వారా ఆనందం లభిస్తుంది. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ప్రతిఘటించేటువంటి శక్తిని కలిగిస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు దక్షిణామూర్తి స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా కీలక సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఈ సాయంత్రం ఈ రాశి వారు దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి చిక్కులు వీడిపోతాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు దగ్గరవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వ్యాపార ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించలేకపోతారు. ఆత్మస్థైర్యం తగ్గుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఆరోగ్యంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. అనిశ్చిత పరిస్థితులు దూరమవుతాయి. ఈ సాయంత్రం ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు కొనసాగించడం ద్వారా వ్యాపార ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఆర్థిక వ్యవహారాల్లో అవకతవకలు దూరమవుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. దూకుడు నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. అదృశ్య సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. వ్యాపార ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ప్రాధాన్యత పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రయత్నాలు ఫలిస్తాయి. కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు అనుకూలిస్తాయి. ధైర్యం పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి విజయాలు వేగవంతంగా దగ్గరవుతాయి.
ఈ రాశి వారు ఈ సాయంత్రం సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించి ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆశించినటువంటి కోరికలు నెరవేరుతాయి. అదృశ్య సంఘటనని ఆహ్వానించగలుగుతారు. నూతన వ్యాపార ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో ప్రతికూలత కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించలేకపోతారు. మిత్రులు శత్రువులు అవుతారు. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అవమానకర సంఘటనని ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. శత్రువులు విజృంభించేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆర్థికపరమైనటువంటి చిరాకులు ప్రబలమవుతాయి. ఇతరులు చేసినటువంటి లోపాలకు బాధ్యత వహించాల్సినటువంటి సంఘటనలు లేకపోలేదు. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాన్ని ఆలస్యంగా మాత్రమే పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో కూడా ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. శుభవార్తల్ని వేగవంతంగా దగ్గర చేస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఈ సాయంత్రం ఈ రాశి వారు మహాకాళి అమ్మవారికి చేసేటువంటి కుంకుమాది అర్చనాది కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. మనోధైర్యాన్ని పెంచి విజయాన్ని దగ్గర చేస్తుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆశించినటువంటి ఫలితాల్ని ఆలస్యంగా పొందగలుగుతారు. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అధికారులతో చేసినటువంటి సంభాషణలు ఆశించినటువంటి ప్రయోజనాల్ని కలిగిస్తాయి. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని కూడా పొందగలుగుతారు. గృహ విషయాలు అనుకూలిస్తాయి. ప్రయాణాల ద్వారా ఆశించినటువంటి ఫలితాల్ని పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక చిక్కులు దూరమవుతాయి. ఈ రాశి వారు ఈ సాయంత్రం శ్రీ మహాలక్ష్మీ దేవిని శ్రీ సూక్త విధానంతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక అభివృద్ధి వేగవంతంగా చోటు చేసుకుంటుంది. అసంతృప్తి సంఘటనలు దూరమవుతాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే కోర్టు వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని సవరించుకోగలుగుతారు. వ్యాపార దక్షత కలిగి ఉంటారు. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో వేగవంతమైనటువంటి ఆర్థిక మార్పులు అనుకూలంగా చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు కూడా సులభతరమవుతాయి. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూలతని ఎదుర్కోగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలని కలిగిస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని ఆందోళనకర పరిస్థితుల్ని దూరం చేసుకోగలుగుతారు. ఈ సాయంత్రం ఈ రాశి వారు మహాకాళి అమ్మవారికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు ఉత్తమ ప్రయోజనాన్ని కలిగించి సమస్యలకు పరిష్కారాలని కలిగిస్తుంది. ఉద్యోగ పునఃప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. పిల్లల విషయంలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆనందకర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలని సడలించుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆర్థిక విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఆనందకర సంఘటనలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. ఈ సాయంత్రం ఈ రాశి వారు ఆంజనేయ స్వామికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు, తమలపాకు పూజలు ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితిని తొలగిస్తుంది. స్థిరాస్తి విషయాల్లో అనుకూలతని పెంపొందింపచేస్తుంది. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేద వంశంలో అనారోగ్య సమస్యలకు ఆయుర్వేద పరిష్కార మార్గాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన పొట్ట మీద పేరుకున్నటువంటి కొవ్వును తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో ఉండేటువంటి మార్గాల గురించి తెలుసుకుందాం.
ఈ పొట్ట మీద కొవ్వు పేరుకోవడం అనేటువంటిది, అంటే పొట్ట బాగా పెరిగిపోవడం అనేటువంటిది ఒక్క రోజులో జరిగేటువంటిది కాదు. మనం చాలా కాలం పాటు మనం చేసినటువంటి నిర్లక్ష్యమైనటువంటి జీవన విధానానికి పరిణామంగా మనకు వచ్చేటువంటి సమస్య ఇది. ఈ సమస్యకి ఏంటంటే మనం అసలు ఎటువంటి వ్యాయామం చేయకుండా ఉండడం, అంటే చాలా కాలం పాటు ఏమీ పని చేయకుండా రోజు కూర్చుని గడపడం అనేటువంటిది మొట్టమొదటి కారణంగా చెప్పుకోవాలి. అలాగే తీసుకునేటువంటి ఆహారంలో కొంచెం కొవ్వు కానీ లేకపోతే తియ్యటి పదార్థాలు కానీ ఎక్కువగా తీసుకుంటూ ఉండడం కూడా ఒక కారణం. అలాగే మద్యపానం చేయడం అనేటువంటిది కూడా పొట్ట పెరగడానికి ఉండేటువంటి ప్రధానమైన కారణాల్లో ఒకటిగా చెప్పుకోవాలి. తీసుకునేటువంటి ఆహారాన్ని కడుపు నిండా కాకుండా కొంచెం ఇంకా తినాలి అనిపించేటువంటి కోరిక కలిగినప్పుడు ఆపేసుకోవడం అనేటువంటి అలవాటు ముందు నుంచి ఉన్నట్టయితే కనుక ఈ పొట్ట పెరిగే సమస్య రాదు. అలాగే ఈ సమస్య వచ్చిన తర్వాత తగ్గించుకోవడానికి వ్యాయామం చేయడంతో పాటుగా ఒక ఆయుర్వేద మూలికా చూర్ణాన్ని కూడా మనం వాడుకోవచ్చు. ఆ మూలికా చూర్ణాన్ని తయారు చేసుకోవడానికి మనకు కావాల్సినటువంటి మొదటి ద్రవ్యం ఏంటంటే ఉలవలు. సంస్కృతంలో కుళత్థ అంటారు, తెలుగులో చెప్పేటప్పుడు దాన్ని ఉలవలు అంటాం. ఈ ఉలవలకి కొవ్వును కరిగించేటువంటి గుణం బాగా ఉంటుంది. ఉలవల్ని కొంచెం మెత్తటి పిండిలాగా చేసేసుకుని దీన్ని ఒక అరకిలో పిండిని తీసి విడిగా పెట్టుంచుకోండి. తర్వాత మనకి ఇందులో కావాల్సినటువంటి మూలికా ద్రవ్యాలు ఏమేంటంటే త్రిఫలాలు. ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ మూడింటిని సమానంగా కలిపినప్పుడు దాన్ని త్రిఫలాలు అంటారు. ఈ త్రిఫలాలతో చేసినటువంటి చూర్ణానికి కూడా పొట్ట మీద ఉండేటువంటి కొవ్వుని కరిగించేటువంటి గుణం బాగా ఉంటుంది. ఈ త్రిఫలా చూర్ణాన్ని సుమారుగా ఒక 1/4 కిలో అంటే 250 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇప్పుడు ఈ లోకములన్నీ అనుభవిస్తున్న సుఖదుఖములన్నీ ఏ తల్లి చేతిలో ఉన్నాయి? ఆవిడ చేతిలో ఉన్నాయి. అది 5 పుష్పబాణాలు పట్టుకుంది అంటే దాని అర్థం. ఇంకా లోతుకు వెడితే దాని అర్థం ఏమిటో తెలుసా? 5 పుష్పబాణాలు పట్టుకుంటే ఇవి 5 పంచభూతముల్లోంచి వస్తాయి. శబ్ద, స్పర్శ, రస, రూప, గంధ 5 కదూ నేను చెప్పాను. అందులో మీరు చూడండి, ఒక్కొక్క భూతమునకు ఒక్కొక్క లక్షణం ఉంటుంది. పృథివీ, ఆపస్, తేజో, వాయు, ఆకాశములు ఇవే బ్రహ్మాండంలో ఉంటాయి, ఇవే పిండాండంలో ఉంటాయి. బయట భూమి ఉంది, గాలి ఉంది, నిప్పు ఉంది, నీరు ఉంది, ఆకాశం ఉంది. ఇందులో ఇదే ఉన్నాయి. పృథివీ నుండి వాసన వస్తుంది. మట్టి ఎండిపోయి ఉన్నప్పుడు వర్షం పడింది అనుకోండి, కమ్మటి వాసన వస్తుంది. అంతవరకు ఎందుకంటే మల్లెపువ్వుకి వాసన ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలో ఉండబట్టి కదా లాగుతోంది. పృథివీకి వాసన ఉంటుంది, నీటికి రుచి ఉంటుంది. నిప్పు ఎక్కడ ఉంటుందో అక్కడ చూడగలిగిన లక్షణం ఉంటుంది. మంట మండుతోంది అనుకోండి, చుట్టూ ఉన్న వస్తువులు కనపడతాయి, దీపం వెలుగుతుంటాయి. దీపం ఉంటే అగ్ని లేని దీపం ఎలా ఉంటుంది? చల్లటి దీపాలు ఉంటాయి లోకంలో? ఉండవు. కాబట్టి అగ్ని ఎక్కడుందో అక్కడ కనపడుతుంది. ఎక్కడ ఆ పృథివీ ఉందో అక్కడ వాసన ఉంటుంది. అలాగే ఎక్కడ నీరు ఉంటుందో అక్కడ రుచి ఉంటుంది. ఎక్కడ ఆకాశం ఉంటుందో అక్కడ శబ్దం ఉంటుంది. ఇప్పుడు పంచభూతములను ఆశ్రయించి 5 తన్మాత్రలు ఉన్నాయి, 5 రకాల సుఖాలు, శబ్దస్పర్శ రసరూప గంధాలు ఉన్నాయి. బయట బ్రహ్మాండంలో 5 ఉన్నాయి, ఇందులోనూ 5 ఉన్నాయి. ఇప్పుడు మీరు ఒక్కటి కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఆయన బ్రతికున్నాడు అంటారు, ఆయనకి జ్వరం వచ్చింది, ఆయన ప్రమాదంలో ఉన్నాడు, ఆయనకి పర్వాలేదు, ఇలాంటి మాటలు కొన్ని వాడుతూ ఉంటాం. ఇందులో పృథివీ పృథివీతో, జలము జలముతో, నిప్పు నిప్పుతో, గాలి గాలితో, ఆకాశము ఆకాశముతో సమన్వయం అవుతుంటుంది ప్రతి క్షణం కూడా. నేనే ఉన్నాననుకోండి, నాలోనూ పృథివీ ఉంటుంది. పృథివీ అంటే మట్టి. ఎన్ని సబ్బులతో రుద్దినా కాసి నీళ్ళు వేసి నేను ఇలా అన్నాను అనుకోండి, మట్టి వస్తుంది. పృథివీ ఉంది. ఆపస్, ఇందులో నీళ్లున్నాయి, నీరు ఆగిపోతే పడిపోతుంది శరీరం. తేజో, ఇందులో వేడి ఉంటుంది, ఎప్పుడు ఉండవలసినంత వేడే ఉండాలి, దాటి ఉండకూడదు. వాయువు, ఇందులోకి గాలి వెళ్ళి బయటికి వస్తుంటుంది. ఆకాశము, ఇందులో ఎక్కడెక్కడ ఎంత ఖాళీ ఉండాలో అంత ఖాళీ ఉండాలి. కడుపులో ఖాళీ లేకుండా ప్రేగులన్నీ ఉన్నాయనుకోండి, ఏం తింటావు? ఎంత ఖాళీ ఉండాలో అంత ఖాళీ ఉండాలి. రక్తకేశనాళికలని వెంట్రుకలంత సన్నగా ఉంటాయి, రక్తం ప్రవహించేవి. అందులో జాగా ఉండాలి, ఖాళీ ఉండాలి రక్తం ప్రవహించడానికి. ఇప్పుడు ఒకటి ఆలోచించండి, ఇందులో పృథివీ ఉంది, బయట పృథివీ ఉంది. ఆ పృథివీ ఈ పృథివీ సమన్వయం అవుతూ ఉంటాయి. బ్రతికున్నాడు అన్న మాటకు అర్థం అది. సంస్కృతంలో భవతి అంటారు, ఉన్నది.
దానికి అర్థం ఏమిటంటే అమ్మవారి అనుగ్రహం నడుస్తోందని, శక్తి. ఇందులో పృథివీ లేదు, ఏదో ఇందులో ఖాళీ అయిపోయింది, ఆకలేసింది. ఇప్పుడు ఆకలేస్తే నేను ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? బ్రహ్మాండంలోంచి తెచ్చుకోవాలి. బ్రహ్మాండంలో ఓ యాపిల్ పండు తెచ్చుకున్నాను, అది పృథివేనా? ఆ యాపిల్ పండు తెచ్చుకుని ఈ పిండాండంలో పడేశాను. ఈ పిండాండంలో తెల్లవారేటప్పటికి మళ్ళీ కొంత పిప్పి పృథివీ మిగిలిపోయింది. ఇప్పుడు ఈ పిప్పి ఎవరు పట్టుకుంటారు? మళ్ళీ బ్రహ్మాండం పట్టుకుంటుంది, బయట ఉన్నటువంటి బ్రహ్మాండం. ఇప్పుడు బ్రహ్మాండము పిండాండము పృథివీ సమన్వయం అవుతుంది. అలాగే దీనికి గాలి కావాలి, ఎక్కడి నుంచి వస్తుంది? బ్రహ్మాండంలో గాలి పిండాండం పుచ్చుకుంటుంది, పిండాండం విడిచిపెట్టేసిన గాలిని మళ్ళీ బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. పిండాండానికి నీళ్లు కావాలి, బ్రహ్మాండంలో ఉన్న నీళ్లు పిండాండంలో పోస్తాను, పిండాండంలో మిగిలిపోయిన నీళ్లు మళ్ళీ బ్రహ్మాండంలోకి వదిలేస్తాను. బ్రహ్మాండ పిండాండ సమన్వయం అవుతుంది. బయట చాలా వేడిగా ఉంది, మంచినీళ్ళు ఎక్కువ పెంచుకుని ఇందులో ఉండవలసినంత వేడి మాత్రమే ఉండేటట్టుగా, రేడియేషన్ అంటారే ఆ ప్రాసెస్ నడుస్తుంది, అంత వేడే ఉంటుంది. అలాగే బయట ఆకాశం ఉంటుంది, లోపల ఆకాశం ఉంటుంది. ఇప్పుడు ఇందులో సమన్వయం ఆగిందనుకోండి, ఒక్కొక్క భూతముతో సమన్వయం ఆగిపోతున్నప్పుడు ప్రమాదం పెరిగిపోతుంది. పృథివితో పృథివి ఆగిందనుకోండి, ప్రమాదం లేదు. ఏమిటో ఆకలి ఇట్లేదు, ఎప్పుడో మధ్యాహ్నం తిన్నాను, ఆకలే వేయలేదు, 5 గంటలు ప్రయాణం చేసి వచ్చినా కూడా కించిత్ ఆకలి వేయలేదు అన్నాను అనుకోండి, ఏదో ఆరోగ్యంలో తేడా ఉంది. ఆకలి వేయాలి కదా, ఆకలి వేసి తింటున్నాను అంటే పృథివితో సమన్వయం అవుతోంది. ఆకలి వెయ్యట్లేదు, పర్వాలేదు, వైద్యుడి దగ్గరికి వెళ్ళి అడగచ్చు. పృథివి కాదు, జలము, నీళ్లు పుచ్చుకోవట్లేదు, ఎందుకు? అసలు దాహం వేయట్లేదు. నీళ్లు తాగితే వెంటనే బయటకు వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ప్రమాదం ఎక్కువ, డీహైడ్రేషన్ అంటారు, వెళ్ళిపోవాలి వైద్యుడి దగ్గరికి. అంతకన్నా ప్రమాదం, వేడి చల్లారిపోతుంది అనుకోండి, శరీరంలో వేడి లేదు, చల్లబడిపోతుంది, ఒళ్ళంతా మంచు ముద్దలా అయిపోతుంది, ప్రమాదం, వెళ్ళిపోవాలి వైద్యుడి దగ్గరికి. బయట వేడితో తగినంత వేడి ఇందులో ఉండట్లేదు, వెళ్ళిపోవలసి ఉంటుంది. గాలి, బయట గాలిని పుచ్చుకోవట్లేదు, లోపల గాలిని విడిచిపెట్టట్లేదు, అత్యంత ప్రమాదం, వెళ్ళిపోవాలి. ఒకవేళ ఇందులో 5 ఆగిపోయాయి అనుకోండి, ఇక పృథివిని పుచ్చుకోవట్లేదు, యాపిల్ పండు తెచ్చిస్తే ఇక తింటలేదు, బయట గాలిని పుచ్చుకోవట్లేదు, లోపల గాలిని వదిలిపెట్టట్లేదు, బయట నీళ్లు తాగట్లేదు, లోపల నీళ్లు వదిలిపెట్టట్లేదు, బయట వేడిగా ఉన్నా చల్లగా ఉన్నా ఇది మాత్రం మంచు ముద్దలాగే కొయ్య పారిపోయి ఉండిపోయింది. ఇప్పుడు ఏమంటారు? వెళ్ళిపోయాడంటారు. ఇప్పుడు ఈ బ్రహ్మాండము పిండాండము నిరంతరం సమన్వయం అవుతుంటాయి, ఒక క్షణం కాదు. ఉన్నాడన్నంత కాలము ఈ 5 నడుస్తూ ఉండాలి. బయట గాలి లోపలికి వెళ్ళాలి, లోపల గాలి బయటికి వెళ్ళాలి, బయట వేడితో ఈ వేడి ఉండాలి, బయట వేడిగా ఉంటే నీళ్లు ఉచ్చుకోవాలి, ఇందులో నీళ్లు ఎక్కువైపోతే మళ్ళీ మూత్రం మళ్ళీ బ్రహ్మాండంలోకి వెళ్ళాలి. ఎప్పుడూ సమన్వయం నడుస్తుంది. సమన్వయము అంటే కదలికలు, కదలికలు అంటే శక్తి. కదలకుండా కూర్చున్న సత్యనిష్ట శివుడు. ఇప్పుడు కదలికలన్నీ ఉండాలంటే ఎవరి అనుగ్రహం? తల్లి అనుగ్రహం. అందుకని ఇప్పుడు ఏమైంది? ఆమె చేతిలో 5 పువ్వులున్నాయన్న మాటకు అర్థం ఏమిటంటే మన బ్రతుకులన్నీ ఆవిడ చేతిలో ఉన్నాయి సుమా. ఆవిడ అనుగ్రహిస్తోంది కాబట్టి ఊపిరి తీస్తున్నావు, ఆవిడ అనుగ్రహిస్తోంది ఊపిరి విడిచిపెడుతున్నావు. ఆవిడ అనుగ్రహించింది కాబట్టి నీలో ఉన్న భావన మాటగా ఊపిరి మారుతోంది. ఊపిరి తీసి మాట్లాడాలి తప్ప ఊపిరి తీస్తూ మాట్లాడలేవు, ఊపిరి విడిచిపెడుతూనే మాట్లాడాలి. ఎప్పుడైనా మాట మాట్లాడాలి అంటే మీరు ఊపిరి తీస్తూ మాట్లాడండి అన్నాను అనుకోండి, మీరు మాట్లాడలేరు, సాధ్యం కాదు కూడా. ఊపిరి తీసేసి ఆ తీసుకున్న ఊపిరిని వాక్కుగా వ్యయించెయ్యాలి, మార్చాలి. ఊపిరి తీయడం, ఊపిరి వదలడం అమ్మవారి అనుగ్రహం. తీసుకున్న ఊపిరి మాటగా మారడం అమ్మవారి అనుగ్రహం. ఎందుకో తెలుసా? ఒక్క మాట నోటి వెంట రావాలంటే నా మనస్సులో కలిగినటువంటి ఆలోచన ప్రకారంగా మూలాధార చక్రం దగ్గర నుంచి బయలుదేరినటువంటి వాయువు నోటిదాకా వచ్చి పైకి వెళ్ళి సహస్రార చక్రం దగ్గరికి వెళ్ళి ఇది భేదించి బయటికి వెళ్ళడానికి ప్రయత్నించి ఇంకా సమయం కాలేదు, వెళ్ళడానికి వీల్లేదని వెనక్కి తోసేస్తే వచ్చినటువంటి వాయువు నోట్లోకి వచ్చి ఆగితే నేను ఏ మాటలు మాట్లాడాలని అనుకుంటున్నానో ఆ మాటలకు అనుగుణంగా నా నాలుక కదిలితే, నా నాలుక కదిలినప్పుడు నొక్కబడినటువంటి గాలి సొట్టలు పడి వర్ణములై అక్షరములై, అక్షరములు పదములై, పదములు వాక్యములై నా నోటి వెంట పైకొస్తే అవి మీ చెవుల గుండా లోపలికెడితే నీ చెప్పినది మీరైతే సభాభ్య సభాపతిభ్యశ్చవో నమో నమో. అందుకని ఆ తల్లి వాగ్దేవి అని పిలువబడింది. ఇప్పుడు ఆ తల్లి కానిది, ఆమె అభ్యున్నతి లేనిది,
ఆమె ఇవ్వనిది లోకంలో ఏముంది నాకు చెప్పండి? నాకు కామాక్షి అనుగ్రహం అక్కర్లేదనగలిగిన వాడు ఉంటాడా? ఆవిడ అనుగ్రహం లేకపోతే అసలు మనిషి లేడు. మనిషి కాదు, ఈ బ్రహ్మాండాలు లేవు. ఏ కదలికలైనా ఆవిడే. సూర్యచంద్రులు కదిలినా, భూమి కదిలినా, భూతములు కదిలినా, ప్రాణులు కదిలినా, లోపల కదలికలున్నా, జీర్ణాశయం కదిలినా, గుండె కొట్టుకున్నా, మూత్రపిండాలు పనిచేసిన కదలికలన్నీ ఆవిడ అనుగ్రహములే. ఈ కదలికలతో ధర్మం పాటించి కదలికలేని ధ్యాననిష్టయందు నిలబడడం శివుణ్ణి చేరుకోవడం. అది కూడా ఆవిడే మాయా అన్న అవనికని పైకెత్తి కలుపుతుంది. శివశక్త్యైక్య రూపిణి లలితాంబిక. కాబట్టి ఇన్నిటిని ఇవ్వగలిగినటువంటి తల్లి 5 బాణములను చేతిలో పట్టుకుని సంకేతిస్తోంది, నేను ఇవన్నీ చెయ్యగలను సుమా అని మనకి పాఠం చెప్తోంది ఆవిడ. కాబట్టి రాగస్వరూపపాషాఢ్య క్రోధాకార అంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్రసాయక. అటువంటి తల్లి ఈ 4 ఆయుధములను పట్టుకుని మనని అనుగ్రహిస్తూ సర్వకాలములయందు ఎవరు భక్తితో ఆవిడ వంక తిరిగి ఒక్క నమస్కారం చేస్తారో వాడి విషయంలో ఆమె చెరుకు విల్లు పట్టుకున్నదై అనుగ్రహిస్తుంది. అంటే మన మనస్సులో మార్పు తీసుకొస్తుంది, శరీరంలో కాదండి రావలసింది మార్పు, మనసులో రావాలి. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అమ్మవారి దగ్గరికి వెళ్ళి నేల మీద ఒక బంగారు బెత్తం పడిపోయినట్టు పడిపోతే చాలు, ఆవిడ అనుగ్రహించేస్తుంది. అటువంటి తల్లి, అటువంటి కామాక్షి పరదేవత యొక్క వైభవం గురించి మాట్లాడాలంటే కొన్ని సంవత్సరములు మాట్లాడినా సరిపోయేది కాదు. ఈ పొట్ట పెరిగేటువంటి సమస్య ఉన్నప్పుడు మొట్టమొదటిగా చేయాల్సినటువంటిది ఏంటంటే నిత్యం వ్యాయామం చేయడం అనేటువంటిది. ప్రతిరోజు సూర్య నమస్కారాలు కనుక చేయగలిగినట్టయితే పొట్ట తగ్గించుకోవడం తేలికవుతుంది. అలాగే తీసుకునేటువంటి ఆహారంలో చేదు రుచి ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకోవాలి. చేదు ఎక్కువగా తింటూ ఉన్నా కూడా కొవ్వు కరగటానికి అవకాశం ఉంటుంది. అలాగే కారంగా ఉండేటువంటి పదార్థాలు కూడా కొవ్వును తగ్గించుకోవడానికి సహాయపడతాయి. రోజు తాగేటువంటి మంచినీళ్ళు గోరువెచ్చగా ఉండేలాగా చూసుకుని ప్రతిసారి గోరువెచ్చటి నీళ్ళు తాగుతూ ఉన్నా కూడా ఈ కొవ్వు తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే మనం ఇందాక తయారు చేసుకున్నటువంటి మూలికా చూర్ణంలో 2 గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ తర్వాత అంశాలు ఏమేంటంటే, ఒకటి చెంగల్వ కోష్టు. ఈ చెంగల్వ కోష్టు కూడా మన పొట్టపైన పేరుకున్నటువంటి కొవ్వును కరిగించేటువంటి గుణం బాగా ఉంటుంది. చెంగల్వ కోష్టును కూడా మెత్తటి చూర్ణంలాగా చేసేసుకోవాలి. ఈ చూర్ణాన్ని ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఆ తర్వాత మూలిక లోధ్ర. లోధ్రకు కూడా కొవ్వును కరిగించేటువంటి గుణం బాగా ఉంటుంది. ఈ లోధ్రను కూడా మెత్తటి చూర్ణంలాగా చేసేసుకుని ఈ చూర్ణాన్ని కూడా 50 గ్రాములే తీసుకోండి. ఇంకా ఆఖరిగా వేయవలసినటువంటిది వచ. వచ అనేది సంస్కృతం పేరు, తెలుగులో దీన్ని వసకొమ్ము అంటారు. ఈ వసకొమ్ము కూడా కొవ్వును కరిగించేటువంటి గుణం బాగా ఉంటుంది. వసకొమ్మును కూడా చూర్ణంలాగా చేసేసుకుని ఈ చూర్ణాన్ని ఒక 100 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. మనం చెప్పుకున్నటువంటి 5 ద్రవ్యాల చూర్ణాలని కూడా బాగా కలిపేసి ఉంచుకుని దీన్ని వాడుకోవడానికి ఏం చేయాలంటే, పొట్ట మీద నువ్వుల నూనెని మర్దన చేసుకుని ఆ నువ్వుల నూనె పైన ఈ చూర్ణాల మిశ్రమంతో బాగా మసాజ్ చేసుకోవాలి. అంటే ప్రతిరోజు ఈ చూర్ణంతో ఒక 15 నిమిషాల పాటు మసాజ్ చేసుకుంటున్నట్టయితే దీన్ని ఉద్వర్తనం అంటారు. ఇది మామూలుగా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ సెంటర్స్లో చేస్తూ ఉంటారు. ఎవరికి వాళ్ళు కూడా మీరు ఇంట్లో ప్రయత్నం చేయొచ్చు. ఒక 15 నిమిషాల పాటు ఈ చూర్ణంతో కనుక పొట్ట మీద మసాజ్ చేసుకుంటూ ఉన్నట్టయితే ప్రతిరోజును నెమ్మదిగా ఆరోగ్యవంతమైనటువంటి మార్గంలో కొవ్వును తగ్గించుకోవడానికి, పొట్టను తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. మరికొన్ని అనారోగ్య సమస్యలు, వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారిని ఆరాధన చేయటం ద్వారా గ్రహదోషాలను ఏ విధంగా నివారింపజేసుకోవచ్చో, సమస్త శత్రుబాధలను ఎలా తొలగింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ఆంజనేయ స్వామి వారు కర్కాటక లగ్నంలో జన్మించారు. కర్కాటక లగ్నానికి సప్తమ అష్టమాధిపతి శని కనుక ఎవరైతే మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేస్తారో వాళ్ళకి ఆంజనేయుడి యొక్క అనుగ్రహం ద్వారా సమస్త అపమృత్యు దోషాలు తొలగించబడతాయి. అనారోగ్య సమస్యలను నివారింపజేసుకొని చక్కటి ఆరోగ్యాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. కదళీవన మధ్యస్థం అంటూ ఆంజనేయ స్వామి వారిని మనం ఆరాధన చేస్తాం. ఆంజనేయ స్వామి వారు అరటి తోటలలో సంచరిస్తూ ఉంటాడని పురాణాలలో వర్ణించడం జరిగింది. అందువల్ల
మంగళవారం నాడు అరటి చెట్టు దగ్గరకు వెళ్ళి అరటి చెట్టు కింద హనుమంతుడి యొక్క విగ్రహాన్ని కానీ చిత్రపటాన్ని కానీ ఉంచి నువ్వుల నూనెతో సింధూరాన్ని కలిపి లేపనం చేసి స్వామిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించినట్లయితే స్వామి యొక్క అనుగ్రహం ద్వారా సకల గ్రహదోషాలను నివారింపజేసుకోవచ్చు. అలాగే మంగళవారం నాడు హనుమంతుడిని 108 తమలపాకులతో పూజిస్తూ ఆంజనేయ స్వామి అష్టోత్తర శతనామావళి పారాయణ చేయటం ద్వారా, హనుమాన్ చాలీసా చదవటం ద్వారా కుజదోషాన్ని తొలగింపజేసుకుని కుజుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అదేవిధంగా మంగళవారం నాడు కుజహోర సమయంలో అంటే మధ్యాహ్నం 1 నుంచి 2 వరకు లేదా రాత్రి 8 నుంచి 9 వరకు సింధూర వర్ణంలో ఉన్నటువంటి మారుతిని దర్శించి కందిపప్పుతో తయారు చేయబడినటువంటి వంటకాలను నివేదన చేయటం ద్వారా, పానకము పెసరపప్పు స్వామికి సమర్పించటం ద్వారా సింధూరం రంగులో ఉండేటటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొంది కుజదోషాన్ని సులభంగా తొలగింపజేసుకొని ఉద్యోగ వ్యాపారాలలో, వివాహ సంబంధమైనటువంటి విషయాలలో చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. అదేవిధంగా మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళి స్వామికి ఎర్రటి పూలమాలను సమర్పించి 1.25 కేజీ బియ్యాన్ని, పచ్చి కూరగాయలను స్వామి గుడిలో ఉన్నటువంటి పూజారికి దానం చేయటం ద్వారా కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొంది గ్రహదోషాలను నివారింపజేసుకోవచ్చు. స్వామికి ప్రీతిపాత్రమైనటువంటి పూలను ఉపయోగించి మంగళవారం నాడు ఆంజనేయుడిని పూజించాలి. ఆంజనేయుడికి తామర పూలు, కలువ పూలు, జాజి పూలు, మల్లెపూలు, నందివర్ధనం పూలు, సంపెంగ పూలు, జిల్లేడు పూలు ఎంతో ప్రీతిపాత్రం. ఈ పూలతో స్వామిని పూజిస్తూ అరటి, పనస, ఖర్జూర, నిమ్మ, నేరేడు, దానిమ్మ ఈ ఫలాలను నివేదన చేయటం ద్వారా స్వామి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. ఆంజనేయ స్వామికి 5 సంఖ్య అంటే ఎంతో ప్రీతిపాత్రం. మంగళవారం నాడు ఎర్రటి పుష్పాలతో ఆంజనేయుడిని పూజిస్తూ 5 అరటి పండ్లను స్వామికి నివేదన చేయటం ద్వారా, 5 అప్పాలను స్వామికి సమర్పించటం ద్వారా స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది కుజదోషాన్ని తొలగింపజేసుకోవటానికి, అనారోగ్య సమస్యలను నివారింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను నివారింపజేసుకోవటానికి హనుమంతుడి దగ్గరకు వెళ్ళి దేవాలయంలో స్వామి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ అని వీలైనన్ని సార్లు స్మరించుకోవాలి. స్వామికి పసుపు కొమ్ములంటే ఎంతో ప్రీతిపాత్రం. ఆంజనేయ ఆలయానికి మంగళవారం వెళ్ళి పసుపు కొమ్ములతో లెక్క పెడుతూ 21 ప్రదక్షిణలు చేసినట్లయితే స్వామి యొక్క అనుగ్రహం ద్వారా సమస్త గ్రహదోషాలను నివారింపజేసుకుని, కుజదోషాన్ని తొలగింపజేసుకుని, అనారోగ్య సమస్యలను నివారింపజేసుకుని చక్కటి ఆయుర్దాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అదేవిధంగా సమస్త శత్రుబాధలను తొలగింపజేసుకోవటానికి మంగళవారం నాడు ఆంజనేయుడిని స్మరించుకుంటూ స్వామి దేవాలయానికి వెళ్ళి మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాపయమే ప్రభో అనేటటువంటి శ్లోకాన్ని జపించుకున్నట్లయితే అంతఃశత్రు బాధలను నివారింపజేసుకోవటానికి, శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ప్రతి నెలలో వచ్చేటటువంటి దశమి తిథి నాడు కూడా కాషాయం రంగులో ఉన్నటువంటి వస్త్రాలను ధరించి ఎర్రటి పుష్పాలతో స్వామిని పూజించి బెల్లం, వడపప్పు స్వామికి నివేదించినట్లయితే శత్రుబాధలను నివారింపజేసుకోవటానికి, అనారోగ్య సమస్యలను తొలగింపజేసుకొని చక్కటి ఆరోగ్యాన్ని పెంపొందింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఇంకా కార్యసిద్ధి కోసం మంగళవారం నాడు ఇష్టదైవాన్ని ఏ విధంగా ఆరాధించాలో వచ్చే మంగళవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన రత్నధారణ ప్రయోజనాలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిపుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర యోగానికి స్వాగతం. గవాంపతి ఫల్గునీ నామసిత్వం తదర్యమన్వరుణమిత్రచారు. ఇది ఫల్గుణీ నక్షత్రం. పూర్వ ఫల్గుణి అనగా పుబ్బా నక్షత్రము. ఈ ఫల్గుణీ నక్షత్రాలు 2 ఉన్నాయి. పూర్వ ఫల్గుణి, ఉత్తర ఫల్గుణి. పూర్వ ఫల్గుణి అంటే అర్థం ఏమిటి? పూర్వం ఫలం గుణ యస్యాహ సా పూర్వ ఫల్గుణి. పూర్వం ఫలం గుణ
పూర్వం అంటే ముందుగా, ఉత్తర అంటే తర్వాత. ఫలం గుణ ఫల్గుణి అని చెప్పారు. ఫలము అంటే ఫలితములనిచ్చేది, గుణ విశేషమైనటువంటి గుణములు కలది. దీని అర్థాన్ని సాముదాయికంగా చూస్తే పూర్వతీతి పూర్వ పూరించునది, ఫలతీతి ఫలం ఫల నిష్పత్తౌ లాభించునది, గుణ్యతే అభ్యాస ఇది గుణ గుణ అభ్యాసే అభ్యసించబడునది. పూర్వ ఫల్గుణి పూర్వతీతి పూర్వ పూర్వపూరణే. పూర్వ అనే శబ్దానికి పూరించుట అని అర్థం. ఫల నిష్పత్తు, ఫలము అంటే విశేషమైనటువంటి లాభాన్ని ఇచ్చేది, శుభాన్ని ఇచ్చేది. లాభించున్నది అని అర్థం. ఫలము అనే పదం ఎక్కడ వాడినా కూడా లాభించున్నది. గుణము అంటే గుణ్యతే, అభ్యాస అయితే గుణ గుణ అభ్యాసే అభ్యసింపబడునది అంటే ఉపయోగించేది. అనుభూతికి సంబంధించింది గుణము. గుణము అంటే మంచి గుణము, సద్గుణము, అభ్యాసం కలదు. సుగుణములు ఉండుట అంటే మంచి లక్షణాలు ఉండటం, లక్షణాలు. దుర్గుణములు అంటే చెడ్డ లక్షణాలు, చెడ్డ అలవాట్లు. ఇక్కడ పూర్వ ఫల్గుణి అంటే అర్థము మంచిని పూరించేటటువంటి ఉత్తమ గుణములు కలిగిన గొప్ప శ్రేష్టమైన ధార్మికమైన నక్షత్రము అని చెప్పారు. చాలా గొప్ప అద్భుతమైనటువంటి అర్థం. ఇంత అర్థం లేదు. పూర్వ ఫల్గుణి ఉత్తర ఫల్గుణి రెండూ కలిపితే మంచపు కోళ్ళు ఆకారంలో ఆకాశంలో ప్రకాశిస్తూ ఉంటాయి. ఈ ముందు ఉన్నటువంటి మంచపు కోళ్ళకి పూర్వ ఫల్గుణి అని పిలుస్తాం. ఇది సింహరాశిలో మధ్యలో ఉంది, ధర్మాసనంగా కనపడుతూ ఉంటుంది. ఈ ధర్మాసనం పైనే సూర్య భగవానుడు అధిష్టానమై ఉంటారు. ఇది కూడా రాక్షస గణమా అంటే ఇది రాక్షస గణం కాదు. ఈ ఫల్గుణి మూషకమే, కానీ ఆడమూషకము మానవ గణం. పూర్వ ఫల్గుణి మానవ గణం అంటే మానవ గణము, దేవ మనుష్య రాక్షస గణాల్లో మనుష్య గణము. జీవప్రాణిలో స్త్రీ మూషికము, ఆడ ఎలుక. నక్షత్రము సింహరాశిలో ఉంది. రాశినాథుడు సూర్యభగవానుడు. ధీరోదాత్తమైన నక్షత్రం, ఈ విషయాన్ని మర్చిపోకూడదు. శుక్రుడు యొక్క అధిష్టాన దశ అంశలో కూడి ఉన్నది. ఈ నక్షత్రానికి దశ శుక్రాచార్యులు వారు. పూర్వ ఫల్గుణిలో ఎవరైతే జన్మిస్తారో వారికి విశేషమైన సంపద ఉంటుంది, భాగ్యం అధికంగా ఉంటుంది. పుబ్బలో పుడితే అబ్బానమన్నారు. ఆహా ఎంత గొప్పది అని అంటోంది నక్షత్రం. గవాంపతి ఫల్గుని నామసిత్వం తదర్యమన్వరుణమిత్రచారు. అర్యమణ అనేటటువంటి సూర్యుడు అర్యముడు అనే పేరుతో ద్వాదశాదిత్యులలో ఒక సూర్యుడు ఈ నక్షత్రానికి అధిదైవంగా ఉన్నారు. మఘా నక్షత్రానికి పితృదేవతలను చెప్పుకున్నాం. ఈ నక్షత్రానికి పుబ్బకి పూర్వ ఫల్గుని నక్షత్రానికి అధిష్టాన దైవం సూర్య భగవానుడు. రాశి అధిదైవం సూర్యుడు, దశానాథుడు శుక్రాచార్యుడు. అలాగే ఈ శుక్ర సంబంధమైనటువంటి ప్రభావాలు భోగానికి, లక్ష్మికి, అదృష్టానికి, అనుభూతికి సంకేతంగా కనపడుతున్నాయి. శాస్త్రాన్ని పరిశీలిస్తే ఫల్గుణ్యాం చపలః కుకర్మచరితస్త్యాగీ దృఢ కాముక సుఖీ. విశేషమైన సుఖము, ఐశ్వర్యము ఉండటం ద్వారా చపలత్వం వచ్చి కాముకత్వం పెరిగి కుకర్మచరిత చెడ్డ పనులు చేసే అవకాశం ఉంటుంది. ఆత్మశక్తి అధికంగా ఉండడం ద్వారాగా ఎవరి మాట వినే అవకాశం ఉండదు. అహంభావం అధికంగా ఉంటుంది. ఆభిజాత్యం కలిగి ఉంటారు. తనకే సర్వము తెలుసు అనేటటువంటి భావజాలం ఈ నక్షత్రంలో కనపడుతోంది. అయితే ఇక్కడ శుక్రుడి యొక్క అనుగ్రహం కూడా ఉండటం ద్వారా ప్రియ వాగ్దాతాచ్యుతిమాన్ అటనో నృప సేవకో భాగ్యే. ప్రియవాక్, ప్రియవాక్ అంటే అభిమత వక్త, అందరికీ అనుకూలంగా మాట్లాడేటటువంటి ఒక మంచి లక్షణం. మనం చక్కగా మాటను వినియోగించుకుంటే
ఎటువంటి వ్యక్తి అయినా సరే సంస్కారవంతుడుగా మారటానికి అవకాశం ఉంటుంది. అది కుశలమైన వాక్కు పుబ్బా నక్షత్రంలో జన్మించిన వారి సొంతమై ఉంటుంది. వాక్శక్తి కలిగి ఉంటారు. ప్రియవాక్, అభిమత వక్త, దాత, ఈ దానశీల లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? అలాగే పుబ్బా నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారి స్వభావము, వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో మొదలైన అంశాలని రేపటి శుభమస్తు కార్యక్రమంలో పరిశీలన చేద్దాం. ఇప్పుడు ఆరోగ్యము యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలన చేద్దాం. సన్నగా ఉన్నవారు లావు కావడానికి, పుష్టిగా తయారు కావటానికి ఆకర్ణ ధనురాసనం బాగా ఉపకరిస్తుంది. వంశపారపర్యం వల్ల, జన్యు సంబంధిత సమస్యల వల్ల, ఆహారాన్ని తగు ప్రమాణంలో తీసుకోకపోవటం వల్ల కొంతమంది వయసుకు తగిన శరీర సౌష్ఠవంతో కనిపించరు. యుక్త వయసు వచ్చినా ఇటువంటి వారు శారీరకంగా అపరిపక్వంగా ఉంటారు. ఈ తరహా వ్యక్తులు వయసుకు తగిన విధంగా శారీరక పుష్టిని సంతరించుకోవటానికి ఆకర్ణ ధనురాసనం ఉపకరిస్తుంది. నేలపై కూర్చుని రెండు కాళ్లు చాపి ఎడమ కాలిని ఎడమ చేత్తో, కుడి కాలుని కుడి చేత్తో పట్టుకుని కొద్దిగా పైకి ఎత్తాలి. ఈ స్థితిలో ఒక్కో కాలిని చెవిదాకా లాగాలి. దీనిని ఆకర్ణ ధనురాసనంగా వ్యవహరిస్తారు. ఈ ఆసనాన్ని నిత్యం సాధన చేయటం వల్ల తల నుంచి కాలి బొటనవేలి వరకు ఉన్న వివిధ కండరాలు పటిష్టవంతమవుతాయి. త్రిబుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. గృహమే స్వర్గసీమ అని అందరికీ తెలిసినప్పటికీ గృహంలో అమర్చుకునేటువంటి వస్తువుల విషయంలో గృహిణి ప్రముఖ పాత్ర వహించి ఏ వస్తువులు ఎక్కడ గనక ఉన్నట్లయితే వాస్తురీత్యా ఏ దోషము ఉండదో తెలుసుకోవడం చాలా మంచిది. అందుచేత గృహంలో అమర్చేటువంటి వివిధ రకాలైనటువంటి వస్తువుల విషయంలో ప్రతి వారికి కూడాను వాస్తురీత్యా అవగాహన చాలా అవసరం. దాని రీత్యా గృహంలో ప్రతి వాళ్ళు కూడా ఉపయోగించేటువంటి వివిధ రకాలైనటువంటి వస్తువులు అమరిక గురించి మనం చెప్పుకుందాం. సహసిద్ధంగా షోకేసుల్లో చాలామంది బొమ్మలు రకరకాలైనటువంటివి పెడుతూ ఉంటారు. ఎవరో ఇచ్చారండి బాగుందని చెప్పేసి తీసుకొచ్చి పెట్టాను అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఆ బొమ్మల విషయంలో కూడాను వాస్తుశాస్త్రం పాటించాల్సి ఉంటుంది. సహజసిద్ధంగా ఉద్రేకపూరితమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి బొమ్మలు షోకేసుల్లో పెట్టడం సమంజసం కాదు. అలాగే గుర్రాల బొమ్మలు, చాలామంది గుర్రాల బొమ్మలు పెడతారేంటో. ఆ గుర్రం అనేటువంటిది కోరికకు నాంది పలుకుతుంది. అలాగే పులులు, సింహాలు ఇలాంటి జంతువుల బొమ్మలు కూడా మీరు గృహంలో షోకేసుల్లో కానివ్వండి, గోడలకు కానీ అమర్చడం అంత శ్రేయోదాయకమైనటువంటి విషయం కాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సర్వశాస్త్ర పారంగత తత్వంలో విరాజిల్లేటువంటి మహామునులు దేదీప్యవంతమైనటువంటి కాంతిపుంజాలతో విస్తరించేటువంటి అమృతతుల్యమైనటువంటి ఫోటోలు మీ గృహానికి మరింత అందాన్ని, ఆనందాన్ని కలిగింపచేస్తాయి అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే చాలా చిన్న విషయమే ఎలక్ట్రికల్ సామాగ్రి. ఈ ఎలక్ట్రికల్స్ చాలా గొప్ప విశేషాంశాన్ని ఇస్తాయి వాస్తుశాస్త్రరీత్యా. ఆగ్నేయం ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి విశేషాంశమైనటువంటి విషయం. అందుచేత నైరుతి మూల ఎటువంటి పరిస్థితుల్లో కూడాను స్విచ్చులు అనేటువంటివి మనం గృహంలో అమర్చకూడదు. ఇల్లు కట్టేటప్పుడే నైరుతి మూల రాకుండా చూసుకోవాలి. ఆ నైరుతి మూల కనుక ఎలక్ట్రికల్ స్విచ్లు కనుక ఉన్నట్లయితే కించిత్తు అనర్థదాయకమైనటువంటి ప్రభావాన్ని ఏర్పరుస్తాయి సుమా అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లో మొత్తం కరెంటు, ఆ యొక్క మీటరు, వాటికి సంబంధించినవి కూడాను ఇంటి బయట
ఆగ్నేయంలో అమర్చుకోవడం చాలా మంచిది. ఇకపోతే ఎలక్ట్రికల్ పోల్ కానివ్వండి, టెలిఫోన్ పోల్ కానివ్వండి, మీ గృహం బయట కనుక ఈశాన్యంలో రాకుండా ఉండేటట్టుగా చూసుకోవడం మంచిది. ఇల్లు కట్టేటప్పుడే ఇవన్నీ పరిశీలన చేసుకోవాలి. మేము ఇల్లు కట్టించినట్లయితే ఈ ఎలక్ట్రికల్ పోలు ఎక్కడ పడుతోంది, కరెక్ట్గా గుమ్మానికి ఎదురుగా పడుతోందా, అలా పట్టినట్టయితే చాలా అనర్థం. అలాగే ఈశాన్యంలో ఉన్నదా, ఈశాన్యంలో ఎలక్ట్రికల్ పోలు కానివ్వండి లేక టెలిఫోను పోలు కానివ్వండి ఉన్నట్లయితే చాలా అనర్థదాయకమే. మా ఇంట్లోది కాదు కదండి అన్నప్పటికీ కూడా అది అనర్థమే. తప్పని పరిస్థితుల్లో అలాగే ఉండాల్సి వస్తే మాత్రం ఇంటి ప్రహరీ కనీసం 6 అడుగుల దూరంలో ఉండేటట్టుగా జాగ్రత్త పడాలి సుమా అనేటువంటి ఉద్దేశం ప్రతి ఒక్కరూ కూడా గమనార్హం. దానివల్ల చెడు ఫలితాల యొక్క ప్రభావం అనేటువంటిది చాలా వరకు కూడాను తగ్గిపోతుంది. ఈ యొక్క ఎలక్ట్రికల్ పోల్స్ అనేటువంటివి ఆగ్నేయంలో కానీ, నైరుతిలో కానీ, పడమరలో కానీ, దక్షిణంలో కానీ, వాయువ్యంలో కానీ కూడా ఉండవచ్చు. తూర్పులో, ఉత్తరంలో, ఈశాన్యంలో మాత్రం ఉండకూడదు అనేటువంటి ముఖ్య విషయం. అలాగే గదుల్లో ఎలక్ట్రికల్ పాయింట్స్ బిగిస్తుంటారు చాలామంది. ప్రతి గదిలో కూడానండి ఎలక్ట్రికల్ స్విచ్చెస్ అనేటువంటివి మాత్రం పాయింట్లు మాత్రం ఆ గదిలో ఆగ్నేయమూలే ఉండేటట్టుగా చూసుకోండి సుమా. ప్రతి ఒక్క గదికి ఆగ్నేయంలో ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డు ఉండాలి. అంటే తూర్పు పొడవులో సగం నుండి ఆగ్నేయం వరకు, దక్షిణ పొడవులో సగం నుండి ఆగ్నేయం మూల వరకు వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు. దానివల్ల ఎటువంటి నష్టం వాటిల్లదు. అయితే తప్పనప్పుడు ఇక మా వల్ల కాదండి, ఇట్లా కుదరదండి అని చెప్పేసి మీరు భావించినట్లయితే వాయువ్య మూల నుండి పడమర మధ్య వరకు కూడా, మరియు వాయువ్య మూల నుండి ఉత్తరం మధ్య వరకు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. నైరుతిలో ఎలక్ట్రికల్ పాయింట్ కానీ, బోర్డు కానీ కూడా ఉండకూడదు. అలాగే మా గదిలో ఏసీ ఎక్కడ పెట్టాలండి అని చెప్పేసి చాలామంది భావన చేస్తూ ఉంటారు. ప్రతి వాళ్ళు కూడా ఏసీ కొనుక్కుంటారు. కారణం ఏంటంటే ప్రస్తుత నారద పరిస్థితుల్లో గాలి అనేటువంటిది చాలా అవసరం. ఆ గాలి రాకపోయినట్టయితే ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఏసీ గదులు, ఈ ఏసీ ఎక్కడ అమరిస్తే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ గదిలోనైనా సరే ఏసీ పడమర వాయువ్యంలో పెట్టడం చాలా ఉత్తమోత్తమం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకు ఉపకరించే యోగాసనాలు ఏమిటో చూద్దాం. సన్నగా బక్కపల్చగా ఉన్నవారు శారీరక సౌష్ఠవాన్ని పొందటానికి ద్విహస్త విస్తృత బేకనాసనం కూడా ఉపకరిస్తుంది. నేలపై బోర్లా పడుకొని కుడి చేతిని కుడి పక్కకు చాపాలి, ఎడమ చేతిని ఎడమ పక్కకు చాపాలి. గడ్డాన్ని నేలకు తాకించాలి. మోకాళ్లని నేలకు తాకించి నడుము భాగాన్ని పైకి లేపాలి. ఈ ఆసన సాధన వల్ల శరీరంలో ముఖ్యమైన కండరాలన్నీ బలోపేతమవుతాయి.